ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నా పేరు స్వాతిముత్యం. పేరుకు స్వాతిముత్యమైనా చాలా ముద్రగాడిని. పూర్తిగా నిర్వీర్యం అయిపోయి ఏ ఒక్క ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. వ్యక్తికి కూడా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయి. అహల్య అమాయకురాలు. ఓహో, అయితే ఇద్దరు అమ్మాయిలు ఎతకాలి. క్షేమంగా బయటికి వెళ్తే మళ్ళీ తిరిగి రాగలుగుతాం అన్నటువంటి నమ్మకాన్ని కోల్పోయేటువంటి విధంగా గడిచినటువంటి 45 రోజులు ఓకే ఊరుకోవే, ఊరుకో, నేనున్నాను కదా. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు కనబడతా ఉంది. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. నిన్నటికి నిన్న చూడరా వినుకొండలో జరిగినటువంటి సంఘటన దేశాన్ని ఏ రకంగా కుదిపేసిందో. ఊరుకో ఊరుకో, ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటది. రోడ్ల మీద జనం పోలీసులు ఉంటుండగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కార్యకర్త ఏ రకంగా అమానుషంగా రోల్ రివర్స్. వినుకొండలో జరిగినటువంటి సంఘటన రోడ్ల మీద జనం పోలీసులు ఉంటుండగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మైనారిటీ నాయకులు నరికి ఏ రకంగా ప్రాణాన్ని తీసేశాడో, ఏ రకంగా హత్య చేశాడో అనేటువంటిది మాటల్లో కాదు, ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా కళ్ళతో చూసినటువంటి సందర్భాన్ని మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. ప్రపంచంలో ఎక్కడా లేని మాలోకంగా అందరూ నాకే తగులుతారు. పిలిచావన్నా? మాలోకం అనగానే కరెక్ట్ గా కనెక్ట్ అవుతారా? నమస్కారం. నమస్కారం. నమస్తే మేడం. అసలు చెల్లెల్ని ఇంట్లోకెళ్ళి వెళ్ళగొట్టిండు. దత్తు చెల్లెలేమో తమిళనాడులో తప్పించుకొని తిరుగుతున్నది. అందుకే కొత్త చెల్లెల్ని రంగంలోకి దింపిండు జలగన్న. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 40 రోజులైంది. రోజులు లెక్క పెట్టుకుంటున్నావా కళ్యాణక్క? లెక్క పెట్టుకో. మీకిప్పుడు అంతకన్నా వేరే పనే ఉన్నది. లెక్క పెట్టుకోండి. ఏం చేస్తున్నావే ఇక్కడ? తెల్లెంటుకుంటే పీక్కుంటున్నా. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో మనందరం చూస్తూ ఉన్నాం. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటది. నీ జలగన్న టైంలో ఉన్నట్టు గొడ్డలి పోట్లు, కోడి కత్తి డ్రామాలు, గులకరాయి డ్రామాలు ఎవరు చూడు ఆయన అండర్ ఎస్టిమేట్ చేసేవాళ్ళే. ఎందుకైనా దీని బస్సులో లాగుతున్నారు? వారిని అమ్మకడు మారా అలకలాగర్రా నువ్వే కదా. ఇప్పుడు లేవులే కళ్యాణక్క. రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. 2 డేస్ 3 డేస్ దారుణమైన సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకో. అట్లా తడబడితే ఎట్లక్క? రోజక్క ప్లేసులో నిన్ను గూకబెట్టిండు జలగన్న. అంటే నెక్స్ట్ ఊరిడిచిపోయేది నువ్వే అని ముందే ఇంటిచ్చిండు. జర జాగ్రత్త. ఒకసారి వినండి. ఇంతగా లా అండ్ ఆర్డర్ దెబ్బతినడానికి కారణం అర్థం కావట్లేదు. మనకి తెలిసిన పని ఫ్రీగా చేయకూడదు, మనకి రాని పని ట్రై చేయకూడదు. ఏం లేనప్పుడు ఎట్లా అర్థమైతది? కావాలని కోడిగుడ్డు మీద ఈకెలు బీక్తున్నారు. కావాలని కోడిగుడ్డు మీద ఈకెలు బీక్తున్నారు. అది నిజం సార్. ఒక్క కూడా రాలేదు కదా. కనపడుతుంది కదా, నువ్వు చెప్పేదేంటి? గోరంతను కొండంత చేసి చూపిస్తున్నారు. సిగ్గు లేదక్క? అంటే అది రామ్ చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన